నీకెంతసేపు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ప్రాసలు పంచి డైలాగులు పిచ్చి పిచ్చి మాటలు ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప అన్ని నిక్షేపంగా ఉన్నాయి. కాళేశ్వరం సిస్టమ్ లో రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి. కాళేశ్వరం సిస్టమ్ లో బరాజులు మంచిగానే ఉన్నాయి. పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి. కెనాళ్లు మంచిగానే ఉన్నాయి. మొత్తం మోటార్లు మంచిగానే ఉన్నాయి. సబ్ స్టేషన్లు మంచిగానే ఉన్నాయి. అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక నీకు బుర్రనే చక్కగా పనిచేస్తలేదు. అనవసరంగా బేసిజానికి పోయి పంపులు చాలు చేస్తే ఇన్ని రోజులు అన్ని మంచిగానే ఉన్నా వీడు అబద్దాలు చెప్పిండని ప్రజలు గుర్తుపడతారని చెప్పి నీ భయం. అది కూడా నీకు చెప్తున్నాం మేము. నువ్వు ఒకవేళ పంపులు చాలు చేసి రైతులకు నీళ్లు ఇస్తే నీ దొంగతనం నీ అబద్దం కూడా మేము మాట్లాడము ఈ కాడి నుంచి. నువ్వు ఇన్ని రోజులు చెప్పిన బక్వాస్ మాటలు కూడా మేము కూడా మర్చిపోతాం. నువ్వు కూడా మర్చిపో. కానీ పంపులు చాలు చేయి. చాలు చేసి ఈ కరీంనగర్ గాని నిజామాబాద్ గాని నల్లగొండ గాని వరంగల్ గాని ఉమ్మడి జిల్లాలు వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి, వీటిని ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నివారణ చేయగలిగేది. ఎందుకంటే మీరు ఒక్క ఇషారా ఇవాళ కేసీఆర్ గారు మాకిస్తే మేము పోయి మేము పంపులు చాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారు మాకు చెప్పింది ఒకటే, సంయమనం పాటించండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సంయమనం పాటించమని చెప్తున్నారు. నిజంగానే మరి ఇవాళ రైతులు గనక అనుకుంటే, రైతులు గనక మరలబడితే రేవంత్ రెడ్డి నువ్వు ఆదర్శంగా తీసుకునే హిట్లర్. నేను అడిగిన ఒక పెద్ద మనిషిని, ఈ రక్తంలో లేదని అడిగిన నేను. ఈ రక్తం జల్లుమంటాడు ఏంది ఈయనకేమైనా పిచ్చా అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇదివరకు హిట్లర్ అంటూ ఒకడు ఉండే, వాడు కూడా గిట్లే చేసిండు, ఈయన ఆయనకు ఆదర్శం అంటాడు హిట్లరు. కాబట్టి ఆ లక్షణాలు అన్ని వచ్చినట్టున్నాయి ఈయనకు. హిట్లర్ లక్షణాలు కొన్ని, తుగ్లక్ లక్షణాలు కొన్ని, అందుకే అందులోకెళ్లే ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు అని. నిజంగా రక్తమే కావాలంటే రక్తం కూడా ఇస్తాం, తీసుకో. కానీ రైతులకు నీళ్లు ఇవ్వమని చెప్పి మళ్ళొకసారి చెబుతూ, మరి మా మీడియా మిత్రులతో కూడా ప్రార్థన, దయచేసి ఇన్ని జలాశయాలున్నాయి, దయచేసి మీరు కూడా మీ కెమెరా మిత్రులకు చెప్పి అక్కడ కన్నెపల్లి దగ్గర వృధాగా పోతున్న నీళ్లు మా మాట మీ మాట కాదు, మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ